ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక వారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని దివ్యమైన సమయం ఇచ్చిన దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి? దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు అపోస్తుల కార్యాలు గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ఉన్న పేరాని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మన ప్రసంగాంశం ఏంటంటే సంకెళ్లను విరిచే దేవుని శక్తి. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, పౌలు శీలలు ఫిలిప్పీ పట్టణంలో దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళారు. అక్కడ ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తి దయ్యము పట్టుట చేత సోదె చెప్పేటటువంటి యవనస్తురాలని బాగు చేస్తారు. వీళ్ళు వెళుతుంటే ఒక యవనస్తురాలు దయ్యం పట్టి సోది చెప్పటం చేత తన యజమానులకు డబ్బు వచ్చేలా సహాయం చేస్తుంది. ఆమెను బట్టి యజమానులు డబ్బు సంపాదించుకుంటున్నారు సోది చెప్పుట చేత. ఈ దైవజనులు ఇద్దరు వెళుతున్నప్పుడు ఆమె వారిని చూచి ఏమంటుందంటే, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారు అని కేకలు వేసినప్పుడు, ఆమె అనేక దినాలు అలా చేయడం చేత పౌలు ఆమెను చూచి, అంటే ఆ దయ్యాన్ని అంటాడు, నువ్వు ఈమెను వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటాడు. అతని మాటకు లోబడి దయ్యం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అందుచేత ఆమె ఇంకా సోది చెప్పదు. సోది చెప్పకపోతే ధనం రాదు కాబట్టి ఆమె యజమానులు పౌలు శీలల మీద కేసు పెట్టారు. మాకొచ్చే ఆదాయాన్ని పోగొట్టడానికి అతడు ప్రయత్నం చేశాడని చెప్పి కేసు పెట్టడం చేత వీళ్ళను చెరసాలలో బంధించారు. అక్కడికి తీసుకువెళ్ళకముందు ఆ జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. చాలా దెబ్బలు వారిని కొట్టిన తరువాత చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఆ చెరసాల నాయకుడేమో వారికి సంకెళ్ళు వేసి చెరసాలలో త్రోసివేసి వారి కాళ్లకు బొండ బిగించెను అని. బొండ వేసి బిగించుట అని అంటే, చెరసాలలో వాళ్ళని కూర్చోపెట్టి ఒక కాలు చెక్కలో దూర్చి పెడతారు, ఒక కాలు విడిగా విడిచిపెడతారు. ఎంతసేపటికి ఎన్ని రోజులున్నా కాలు ఆ చెక్కలో అలాగే ఉండాలి. ఆ రీతిగా వాళ్ళు ఎంతో నరకయాతన పడతారన్నమాట బొండ వేసి బిగించే శిక్ష అంటే. అంత కఠినమైన శిక్ష వారికి అనుభవించారు. వారు చేసిన తప్పేంటి? దయ్యాన్ని వెళ్ళగొట్టడం తప్ప అండి? దయ్యం చేత బాధపడుతున్న ఒక చిన్నదానిని స్వస్థపరచడం తప్ప? వాళ్ళు ఆమెకు ఎంతో మేలు చేశారు. దయ్యం చేత ఆమె పట్టబడి నడిపించబడుతూ జీవితాన్ని కృషింప చేసుకుంటుంటే ఆమెను రక్షించటానికి చేసినటువంటి ప్రయత్నమే వీళ్ళు చెరసాల వెళ్ళడానికి కారణమైంది. యజమానులు ఏమి చూసి వీరి మీద కేసు పెట్టారు, ఏం తప్పు చేశారని? ఏమీ తప్పు చేయలా. వాళ్ళ ఆదాయ మార్గం మూసివేయబడింది అన్న ఒకే ఒక్క కారణం చేత పౌలు శీలను చెరసాలలో బంధించేలాగా చేశారు. వీళ్లను చెరసాల్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చెరసాల్లో వేసే ముందు వస్త్రాలు ఒంటి మీద తీసేసి ఆ ఒంటి మీద బెత్తాలతో బాగా బాధేశారంట. చురుకైన దెబ్బలు, ఒంటి నిండా గాయాలు, బాగా నొప్పి, బాధ. అలాంటి బాధతో అలాంటి నొప్పితో వాళ్ళు చెరసాలలో వేయబడినప్పుడు అది అర్ధరాత్రి వేళ వాళ్ళు చేసిన పని ఏమిటి? అర్ధరాత్రి వేళ వాళ్ళు చేసిన పని ఇక్కడ చాలా విచిత్రమైనది. వాళ్ళు అర్ధరాత్రి జైల్లో గడిపారు. అలాగే ప్రతి విశ్వాసి జీవితంలో అర్ధరాత్రి వంటి సమయాలు వస్తాయి. ఆ అర్ధరాత్రి సమయం ఏమిటంటే చీకటి, బాధ, కన్నీళ్ళు, నిరాశ, సమస్యలు, అన్యాయము నిండిన సమయాలు, ఇలాంటివి వారి జీవితంలో సంభవిస్తాయి. అయితే దేవుని పిల్లలు ఆ సమయంలో ఫిర్యాదు చేయరు. ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు, స్తుతులు అర్పిస్తారు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇది ఈ పేర యొక్క నిర్వచనం. మనకు అర్ధరాత్రి వంటి సమయాలు జీవితంలో సంభవిస్తున్నాయి. బాధలు, కన్నీళ్ళు, నిరాశ, నిస్పృహలు, కష్టాలు, రోగాలు, సమస్యలు, ఇవన్నీ అలాంటివి మన జీవితంలో సంభవించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏంటి నాయనా నాకే ఈ కష్టాలు వచ్చాయి, నేను ఇన్ని బాధలు పడుతున్నాను, ఎవరు పొందని బాధలు కష్టాలు నాకే పెట్టావు ఎందుకు అని అంటూ దేవునితో ఫిర్యాదు చేస్తున్నామా? లేక దేవుని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నామా? ఇక్కడ మనం గమనిస్తే
అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు. పరిస్థితులు ప్రార్థనను ఆపలేవు అనే ఈ విషయం మనకు బయలుపరుస్తుంది. పరిస్థితులు ప్రార్థనను ఆపలేవు. పౌలు శీలలు కొట్టబడ్డారు, చెరసాలలో బంధించబడ్డారు, కాళ్లకు సంకెళ్ళు వేయబడ్డాయి. అయినా వారు దేవునికి ప్రార్థిస్తూ వచ్చారు. ఎందుకనంటే పరిస్థితులు దేవుణ్ణి ఆపలేవు. ప్రార్థించే మనసునే సైతాను, శత్రువు అడ్డుకోవటానికి ప్రయత్నిస్తాడు. అంటే వీరు బాధలో కూడా ప్రార్థించే హృదయం వీళ్ళు పెట్టుకున్నారు. చూడండి, మనము పరిస్థితిని బట్టి దేవునికి ప్రార్థన చేయటం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోకూడదు. కష్టాలు ఉన్న సమయంలో ప్రార్థించాలి, కష్టాలు లేని సమయంలో కూడా దేవుని ప్రార్థించాలి. ప్రార్థన అనేది మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ పరిస్థితులు ఏవైనా అవి ప్రార్థనను ఆపలేవు అన్న విషయం మనకిది బోధపరుస్తుంది. వీళ్ళు దెబ్బలు తిన్నారు, అన్యాయంగా చెరసాలలో వేయబడ్డారు. అర్ధరాత్రి వేళ వీళ్ళు ఏడవవలసిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రార్థన చేయటం ఆపలేదు. మన జీవితంలో కూడా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనంటే, మనము ప్రార్థన చేయడం మానకూడదు. మన హృదయం బాధతో నిండిపోయినా మన నోటి నుండి ప్రార్థన రావాలి. దేవునికి మనము ప్రార్థనలు చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేసుకుంటే అక్కడ ఉంటుంది ఏమని అంటే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఎంత కష్టం కలిగినా, అర్ధరాత్రి లాంటి సమయాలు మన జీవితంలో సంభవించినా మనము దేనిని గూర్చి చింతపడకూడదు. చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థనలు విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థనా విజ్ఞాపనలు. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేసే ప్రార్థన. నీ కోసం, ఇతరుల కోసం చేసే ఈ ప్రార్థనా విజ్ఞాపనలు దేనిని గూర్చి చింతపడకుండా ఇవి చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. పౌలు శీలలు వారి జీవితంలో కష్టము సంభవించగా కష్టాన్ని బట్టి ఏడుస్తూ కూర్చోలేదు. వాళ్ళు ఏడుస్తూ కూర్చోలా, వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం ప్రారంభించారు. ఈ ప్రార్థనా విజ్ఞాపనలు దేవుడు ఆలకించటం మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి మనం ఏ సమయాలలో ప్రార్థన చేస్తున్నాం? కొంతమంది ఉంటారు కష్టాలు వస్తేనే ప్రార్థన చేస్తారు, ఇంకొంతమంది ఉంటారు కష్టాలు ఉంటే ప్రార్థన చేయరు, అంతా సవ్యంగా సంతోషంగా ఉంటేనే ప్రార్థన చేస్తారు. మానవులు నానా రకాలుగా తయారవుతున్నారు ప్రార్థన చేయటానికి. కానీ అపోస్తులైన పౌలు అతడు అన్ని సమయాలలోనూ ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఇక్కడ అర్ధరాత్రి వేళ ఎంతగానో బెత్తాలతో దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలైపోయి బాధపరుస్తున్నప్పటికీ కూడా ఏడవటం మానేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మనం ఇక్కడ చూస్తున్నాము ప్రియులారా. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థనల చేత మనము దేవుని దగ్గర గడపవలసిన వారమని ఈ పరిస్థితులు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. పరిస్థితులు ప్రార్థనను ఆపలేవు. ఇది 25వ వచనమును బట్టి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకుంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు నుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఈ 2 వచనాల ఆధారంగా అర్ధరాత్రి వారు స్తుతి చెల్లించుట, అర్ధరాత్రి స్తుతి పరలోకాన్ని కదిలించింది. వారు స్తుతి చెల్లించారు అని ఎలా చెప్పగలమంటే, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కీర్తించుట అంటే దేవుని స్తుతించి కీర్తించారు. వారు స్తుతి చెల్లించుట, అర్ధరాత్రి వారు దేవుని స్తుతించుట పరలోకాన్నే కదిలించింది. అర్ధరాత్రి వాళ్ళు దేవుని స్తుతించుట పరలోకాన్ని కదిలించింది. అర్ధరాత్రి వాళ్ళు ప్రార్థించారు, స్తుతులు పాడారు. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది,
చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, సంకెళ్ళు ఊడిపోయాయి. చూడండి, ఈ భూకంపం రావడం, చెరసాల పునాదులు కదలడం, వెంటనే తలుపులన్నీ తెరుచుకోవటం, ఇది దేవుని కార్యం. వారి శక్తి వల్ల, వారి బలము వల్ల, వారి చేతిలో ఖడ్గం ఉండడం వల్ల జరిగిన కార్యం కాదు ఇది. వారు దేవుని స్తుతించారు, పరలోకపు సింహాసనములో ఉన్న దేవుని వారు స్తుతుల ద్వారా కదిలించారు. ఆయన కదలికే ఇక్కడ ఈ రీతిగా కనబడుతుంది. పునాదులు అదిరాయి, భూమి కంపించింది, పునాదులు అదిరాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు కూడా ఊడిపోయాయి. వారు దేవుని కష్టకాలములో స్తుతించుట, శ్రమల కాలములో స్తుతించుట, ఆపత్కాలములో దేవుని స్తుతించుట, వారు బాధపడే సమయంలో దేవుని స్తుతించుట గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని చెవిని చేరుతుంది. స్తుతి దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. అక్కడ దేవుని సింహాసనం కదిలితే ఇక్కడ భూమి మీద అద్భుతాలు జరుగుతాయి. అందుకే వీరు అర్ధరాత్రి బాధ సమయంలో ప్రార్థించారు, తరువాత దేవుని స్తుతించారు. మనం కూడా మన కష్ట సమయంలో దేవుని ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, స్తుతించినప్పుడు స్తుతి దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. అప్పుడు దేవుని కార్యాలు ఈ భూమి మీద జరుగుతాయి. అక్కడ సింహాసనం కదిలించబడితే ఇక్కడ భూమి కంపించింది, చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, సంకెళ్ళు ఊడిపోయాయి. ఎన్ని అద్భుతాలు జరిగాయో చూడండి. మన జీవితంలో కూడా ఇలాంటి సంకెళ్ళు, కష్టాలు అనే సంకెళ్ళు, నష్టాలు అనే సంకెళ్ళు, సమస్యలు అనే సంకెళ్ళు, రోగాలు అనే సంకెళ్ళు, అనేక ఇబ్బందులు, ఇరుకులు అనేటటువంటి సంకెళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సంకెళ్లలో మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూ స్తుతులు అర్పిస్తూ ఉంటే దేవుడు ఈ సంకెళ్ళు అన్నింటినీ తెంపేస్తాడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి స్తుతి చెల్లించాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన సంకెళ్ళన్నింటినీ తెంపివేస్తాడు, విరిచివేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేసి, స్తుతించడం మానేసి దేవుని నుండి అద్భుతాలు ఆశిస్తే అవి జరగవు, అవి మనకు కనబడవు. ఏ విశ్వాసి ఏ ఇంటిలో ఈ కష్టకాలములో, ఇబ్బంది కాలములో బాగా ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడో ఆ ఇంటిలో ఆ విశ్వాసికి అద్భుత కార్యాలు జరగడం చూడగలుగుతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ జీవితంలో సమస్యలు అనే సంకెళ్ళు, కష్టాలు అనే సంకెళ్ళు, ఇబ్బందులు అనే సంకెళ్ళు, అప్పులు అనే సంకెళ్ళు, ఇంకా అనేక రకాల సంకెళ్లతో నువ్వు బంధించబడి ఇబ్బంది పడుతున్నావా? ఈ సమయంలో దేవుని ప్రార్థన చేయి, దేవునికి స్తుతులు అర్పించు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ స్తుతి ఆయన చెవులలోనికి చొచ్చుకుపోతుంది, ఆయన గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఈ అపోస్తల కార్యాల్లో ఆయన కార్యం ఏమిటి అంటే భూమి కంపించింది, చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే సత్యం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుట, స్తుతించుట ద్వారా ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెప్పుతున్న సత్య ప్రకారం మనము ప్రార్థించుట, స్తుతించుట ఎప్పుడూ మానకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక మూడవ వాక్యము ఏమిటి అని అంటే 26వ వచనములో, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను, అందరి బంధకములు ఊడేను. మన ప్రార్థన ద్వారా దేవుడు మనలను మాత్రమే కాదు ఇతరులను కూడా విడిపిస్తాడు అని ఇది నిరూపిస్తుంది. మనలను మాత్రమే కాదు ఇతరులను కూడా దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన చేసింది పౌలు, శీల. కానీ ఇక్కడ భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి తలుపులు తెరుచుకున్న తరువాత బంధకాలు ఊడింది మాత్రం వీళ్ళిద్దరికే కాదు, చెరసాలలో ఉన్న వారందరి ఖైదీల బంధకాలు విడుదల పొందాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. ప్రార్థన చేసింది ఇద్దరు వ్యక్తులు, సంకెళ్ళు ఊడింది అందరి చేతుల నుండి. అందుకే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే,
పౌలు శీలలు సంఖ్యలు మాత్రమే కాదు, చెరసాలలో ఉన్న అందరి సంఖ్యలు ఊడిపోయాయి. మన ప్రార్థన వల్ల మన కుటుంబం యొక్క సంఖ్యలు వెడతాయి. మన ప్రార్థన వల్ల మన సంఘస్థుల యొక్క సంఖ్యలు వెడతాయి. మన ప్రార్థనల వల్ల మన స్నేహితులు కూడా సంఖ్యలు విడుదల పొంది ఆశీర్వాదం పొందవచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే మనము మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా విజ్ఞాపన చేయాలి. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుట, స్తుతించుట ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలు ఏమిటి అనంటే అందరి సంఖ్యలు దేవుడు తెంపుతాడు. అందరినీ అనేక కష్టాలు నష్టాలు అనేటటువంటి సంఖ్యలలో బంధించబడి ఉంటే వారిని దేవుడు విడిపించి రక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము ఇతరుల నిమిత్తం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. ఇతరులు నశించిపోతున్నారు, ప్రభువా నువ్వు రక్షించుకో అని దేవుని సన్నిధిలో దేవుని మీదే మొత్తం పెట్టకుండా వారు ఏ పాపాలలో బ్రతుకుతున్నారు, వారు రక్షణ పొందినట్లుగా మనం వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు చేసినప్పుడు మన ప్రార్థనలు, మన స్తుతులు మన బంధకాలు మాత్రమే కాకుండా వారిని కూడా పాపపు బంధకాల నుంచి విడుదల చేస్తాయి, పాపపు సంఖ్యల నుంచి విడుదల చేస్తాయి, దుర్మార్గపు సంఖ్యల నుంచి, అతిక్రమం అనే సంఖ్యల నుంచి, అక్రమము అనే సంఖ్యల నుంచి, అపరాధం అనే సంఖ్యల నుంచి అందరిని కూడా విడిపిస్తాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని సన్నిధిలో దేవుడు అద్భుతం చేస్తే నీ ప్రార్థనలు, నీ స్తుతులు అంగీకరించడం ద్వారా నీ ఇంటిలో మాత్రమే కాదు, ఎదుటివారి ఇంటిలో కూడా చేస్తాడు. నీ విషయంలోనే కాదు, ఎదుటివారి విషయాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు అని ఈ సంఘటన మనకు రుజువుపరుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మనము 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ప్రార్థనను పరిస్థితులు ఆపలేవు. రెండవది, అర్ధరాత్రి స్తుతి పరలోకాన్ని కదిలిస్తుంది. మూడవది, దేవుడు మనలను మాత్రమే కాదు ఇతరులను కూడా విడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కష్టకాలములో, నష్టకాలములో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడూ కూడా ప్రార్థనలు చేసి దేవుని స్తుతించటం మానకూడదు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, 4వదిగా చూస్తే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 27వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చదువుకుంటే మన సాక్ష్యం ఇతరుల రక్షణకు నడిపిస్తుంది, ఇతరులను రక్షణకు నడిపిస్తుంది. ఇక్కడ 27వ వచనం నుంచి, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేను. అందుకు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. చూడండి, 27వ వచనం నుంచి 33వ వచనం వరకు గమనిస్తే ఈ పౌలు శీలల యొక్క సాక్ష్యం చెరసాల నాయకుని రక్షణలోనికి నడిపించిన విధానమును మనం చూస్తున్నాం. ఇక్కడ భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు ఎదిరాయి, తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. బంధకాలు ఊడిపోయిన తర్వాత ఖైదీలు ఎందుకు ఉంటారండి? వెళ్ళిపోతారు కదా. అది రోమా ప్రభుత్వ పరిపాలన. ఈ చెరసాల నాయకుడు ఆధ్వర్యంలో ఉన్న ఖైదీలు పారిపోయారని ప్రభుత్వానికి తెలిస్తే అతనిని విచక్షణారహితంగా అతి ఘోరంగా చంపుతారు. అందుకే ప్రభుత్వం చేతులు అంత కిరాతకంగా చంపబడే కంటే, అంత అవమానకరమైన మరణం మరణించే కంటే నాకు నేను చంపుకోవటం బెటర్ అని ఆ చెరసాలలోంచి ఖైదీలు పారిపోయారు అనుకుని తన్ను తాను కత్తితో పొడుచుకుని చావబోయాడు. ఈ లోపల పౌలు చూసి, ఓ చెరసాల నాయకుడా, నిన్ను నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం అని గట్టిగా చెప్పాడు. వెంటనే దీపం పట్టుకుని చెరసాలలోనికి వెళ్ళి చూస్తే అందరూ అలాగే ఉన్నారు. చివరికి పౌలు శీల ఉన్న రూమ్లోనికి వెళ్ళి వాళ్ళిద్దరికీ సాగిలపడి బయటికి తీసుకొచ్చి వాళ్ళనంటాడు, అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చెయ్యాలి అంటే అతనికి దేవుని వాక్యమును గురించి బహుశా ముందు కొంత విన్న అనుభవం ఉండుంటుంది. అందుకే రక్షణ అనే దాని గురించి అతనికి అవగాహన వచ్చింది. రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళు ఏం బోధించారు? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు.
రక్షణ అనేది దేవుడు బైబిల్ ప్రకారంగా మానవులకు అనుగ్రహిస్తున్నటువంటిది. ఈ రక్షణ ఏమిటి అంటే, మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ మానవులు పాపులే. పాపమునకు జీతము మరణము. ఈ మరణము అగ్నిగంధకాలతో మండే గుండము, రెండవ మరణము అని ప్రకటన 21:8 మనం చదువుతాం. అంటే నరకమును గూర్చి చెబుతుంది. పాపం యొక్క పర్యవసానం ఏమిటంటే నరకం. ప్రతి మనిషి పాపములో పుట్టి పాపములో బ్రతికి పాపములో చచ్చిపోతూ నరకానికి వెళ్ళిపోతుంటే, ఈ మనిషిని నరకము నుంచి తప్పించి పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచాడు. దానిని రక్షణ అని బైబిల్ బోధిస్తుంది. తిమోతి పత్రికలో పౌలు చెప్తాడు, మానవులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడట. దేవుడు మానవులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు కూడా రక్షణ పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ చెరసాల నాయకుడు పౌలు శీలలు ఆ చెరసాలలో నుంచి కదలకుండా ఉండుట, ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ కదలకుండా ఉండుట, ఈ ఇద్దరి సాక్ష్యమును గూర్చి అతడు తెలుసుకున్న తరువాత అతడు నేను కూడా రక్షణ పొందాలి. ఎందుకంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు కాబట్టే వీళ్ళ ప్రవర్తన మంచి ప్రవర్తన. అందుకే ఈ చెరసాలను వదిలిపెట్టకుండా ఇక్కడే ఉన్నారు వీళ్ళు. వీరి ప్రార్థనలు స్తుతుల ద్వారా అద్భుతం జరిగింది, బంధకాలు ఊడిపోయాయి. కానీ వీళ్ళతో పాటు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళ దేవునిలో ఏదో గొప్ప మహిమ ఉంది కాబట్టి వీళ్ళ దేవుణ్ణి నేను నమ్ముకోవాలి అన్నటువంటి నిశ్చయతలోనికి వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అనేటటువంటి మాట అతడు మాట్లాడినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. మన సాక్ష్యం ఇతరులను దేవుని దగ్గరికి నడిపిస్తుందా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అని వారు చెప్పినప్పుడు అతడు ఖచ్చితంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లు దేవుని వాక్యం చెప్తుంది. మన విశ్వాసం, మన ప్రవర్తన ఇతరులను క్రీస్తుకు చూపించాలి. ఇతరులకు క్రీస్తును చూపించాలి. మన ప్రవర్తన, మన విశ్వాసం ఇతరులకు క్రీస్తును చూపించాలి. వాళ్ళు నిన్ను చూచినప్పుడు నీలో క్రీస్తును వారు చూడగలగాలి. నిన్ను చూస్తున్నప్పుడు, నీ జీవితాన్ని గమనిస్తున్నప్పుడు వారు కూడా రక్షణ పొందాలి అన్న నిశ్చయతలోనికి రావాలి. అలాంటి జీవితం ప్రతి క్రైస్తవుడు జీవించాలి. అలాంటి జీవితం ఈ పౌలు శీలల యొక్క జీవితం. అందుకే వీళ్ళ జీవితాన్ని చూసిన చెరసాల నాయకుడు తాను కూడా రక్షణ పొందటానికి సిద్ధపడినట్టు దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా వినండి. మన సాక్ష్యం ఇతరులను కూడా రక్షణకు నడిపిస్తుంది అని ఈ పాఠం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న తరువాత, దేవుడు మనకు పరిశుద్ధత ఇచ్చిన తరువాత ఆ పరిశుద్ధతలోనే కొనసాగాలి. ఆ దైవిక ప్రేమలోనే కొనసాగాలి. ఆ దేవుని అందలి భయభక్తుల్లోనే కొనసాగాలి. ఆ దేవుని పట్ల అపారమైన విశ్వాసములోనే కొనసాగాలి. అంతేగాని అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో కొట్టబడుతూ, భయభక్తులు విడిచిపెట్టి బ్రతుకుతూ, పరిశుద్ధతను విడిచిపెట్టి బ్రతుకుతూ ఉంటే నీ జీవితాన్ని చూసిన 10 మంది వాళ్ళు అసహించుకుంటారు తప్ప క్రీస్తును నమ్ముకోవటానికి ఇష్టపడరు. అందుకే నీ ప్రవర్తన, నీ విశ్వాసం ఇతరులకు క్రీస్తును చూపించాలి. అప్పుడు నీ జీవితాన్ని చూసిన 10 మంది కూడా దేవుని నమ్ముకుని దేవుని దగ్గరకు వాళ్ళు వస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఈ విషయాన్ని మనం గమనించి మన ప్రవర్తన దేవుని పట్ల చక్కగా సవ్యంగా ఉండేటట్లుగా మనం చూసుకుందామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పటికీ 4 పాయింట్లు నేర్చుకున్నాం. ప్రార్థనను పరిస్థితులు ఆపలేవు. అర్ధరాత్రి స్తుతి పరలోకాన్ని కదిలిస్తుంది. దేవుడు మనలను మాత్రమే కాదు ఇతరులను కూడా విడిపిస్తాడు. మన సాక్ష్యం ఇతరులను రక్షణకు నడిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 5వదిగా మనం ఇందులో చూస్తే, ప్రార్థనతో ప్రారంభమైన రాత్రి రక్షణతో ముగిసింది. ఆ రాత్రి పౌలు శీలలు ప్రార్థనతో ప్రారంభించారు. చెరసాల నాయకుడు రక్షణ పొందటంతో ముగించింది ఆ రాత్రి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ జైలర్ కుటుంబం అంతా సువార్త విన్నారు, బాప్తిస్మం పొందారు. వారు ఇంటిలో ఆనందం నింపబడింది. దేవుడు ఒక రాత్రిలోనే జీవితాలను మార్చగలడు అన్న పాఠం ఈ పాఠం నేర్పుతుంది. ఒక్క రాత్రిలోనే దేవుడు ఎవరి జీవితాన్నైనా మార్చగలడు. ఆయన మనిషిని మార్చాలంటే నెలలు సంవత్సరాలు అక్కర్లా, ఒక్క రాత్రి చాలు. ఆ రాత్రిలో
ఆ చెరసాల నాయకుని యొక్క జీవితం మొత్తం మార్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనలో ఎవరైనా సంఖ్యల లాంటి పాపాలు ఉన్నాయా? కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆత్మీయ బలహీనత ఇలాంటివి ఉన్నాయా? ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పౌలు శీలలు మాదిరిగా ప్రార్థనలో, స్తుతిలో నిలబడితే దేవుడు మార్గం తెరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు అర్ధరాత్రిని కూడా ఉదయంగా మార్చగలుగుతాడు. ప్రార్థన భూకంపాన్ని తెస్తుంది, స్తుతి సంకెళ్లను తెంపుతుంది, విశ్వాసం తలుపులను తెరుస్తుంది, యేసు రక్షణనిస్తాడు. మరలా చెప్తున్నాను, ప్రార్థన భూకంపాన్ని తెస్తుంది, స్తుతి సంకెళ్లను తెంపుతుంది, విశ్వాసం తలుపులను తెరుస్తుంది, యేసయ్య రక్షణను అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం దేవునితో చెప్పవలసింది, ప్రభువా నా జీవితంలోని ప్రతి సంఖ్యలు విరగాలి, నా ఇంటి తలుపులపై నీ కృప తెలుసుకోవాలి, నా అర్ధరాత్రిని నీ మహిమలో ఉదయంగా మార్చు నాయనా అని అంటూ దేవుని సన్నిధిలో మనం దేవుని వేడుకొనాలి. దేవుని సన్నిధిలో మనం వేడుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి, మన స్తుతులు దేవుడు అంగీకరించి మన సంఖ్యలతో పాటు ఇతరుల సంఖ్యలను విడిపిస్తాడు. దేవుడు మనతో పాటు ఇతరులను కూడా రక్షణలో నడిపిస్తాడు. ప్రార్థనతో ప్రారంభమైన అర్ధరాత్రి రక్షణతో ముగించబడింది. దేవుడు ఒక్క రాత్రిలో ఎవరినైనా రక్షించగలడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఈ పాఠం మన జీవితంలో ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి. మన జీవితంలో అర్ధరాత్రి ఇలాంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం ఏడుస్తూ కూర్చోకూడదు. ప్రార్థన చెయ్యాలి, స్తుతులు అర్పించాలి. దేవుని దగ్గర మనం అలా గడిపినప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. సంఖ్యలు విడిపోతాయి. అవి పాపపు సంఖ్యలైనా, కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు అనే సంఖ్యలైనా ఏమైనప్పటికీ నీ ఇంటిలో నీకు మొత్తం విడిపోతాయి. నిన్ను బట్టి ఎదుటివారి ఇంటిలో ఎదుటివారికి కూడా విడిపోతాయి. దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఎదుటివారిని కూడా రక్షిస్తాడు. ఆయన కార్యం చెయ్యాలి అంటే ఒక్క రాత్రి సమయం చాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. దేవాది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, వారికి అర్ధరాత్రి ఎంతో కష్టం వచ్చినప్పుడు దుఃఖపడకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ప్రార్థించి స్తుతించి నీ నుండి గొప్ప అద్భుతాలు వారు అనుభవించారు. మేము కూడా మా కష్టకాలంలో, ఇబ్బందులలో ప్రార్థించి స్తుతించి నీ నుంచి గొప్ప కార్యాలను ఆశించి పొందుకునే కృపను మీరు దయచేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.